హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఆద్య. టుడే చాలా స్పెషల్ అన్నమాట. నాగపంచమి కాబట్టి. సో కిచెన్ లో కాలు పెడితే కాలు తీసేస్తా అంది మా మమ్మీ. సో చేసేది ఏమీ లేక వీడియో కూడా తీయలేకపోయాను, సారీ. ఈ రోజు కుకింగ్ మొత్తం మమ్మీనే చేసింది. పొద్దున్నే పుట్ట దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఎప్పుడు లేనిది ఏంటో ఇవాళ పుట్ట దగ్గర నాకు పాము కనిపించింది. అది నాకు చాలా అదృష్టం అంటున్నారు. కనీసం ఫాలోవర్స్ కూడా రావట్లేదు. ఎంత అదృష్టమో చూద్దాము. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏమేం చేసింది, అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పుట్ట ప్రసాదాలు అన్నమాట. సద్దలు, బెల్లం, వడపప్పు, నెయ్యి, నానబియ్యం, పిండి దీపం, నువ్వుల తిమ్మిరి అన్నమాట. ఇవన్నీ దేవుడికి పుట్ట దగ్గర తీసుకెళ్తాం. వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తాము. కానీ అవి వీడియో తీయడానికి అవ్వలేదు, అక్కడే తినేసాము. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. ముందుగా అయితే సాంబార్ అన్నం. అంత కాకపోయినా పర్లేదు, బాగానే చేసింది. ఏమనుకోవద్దు, నేను ఊరికే అన్నాను, బాగుంది. తర్వాత నెయ్యి పప్పు మామూలుగా లేదు. తర్వాత పాయసం అన్నమాట, సూపర్. అరటికాయ ఫ్రై అండ్ రైస్ బాగానే ఉంది. గారెలు మామూలుగా కాకుండా ఇలా తినండి, చాలా ఎక్సలెంట్, సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్. ఏంటంటే వడపప్పు, నెయ్యి అండ్ పాయసంలో కలుపుకొని ఇలా వడలు తింటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు తింటుంటే ఇంకా తినాలనిపించింది నాకు. సో ఈ రోజు నాగపంచమి కాబట్టి ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మరో వీడియోతో వచ్చేస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. బై బై.